జిఎస్టి పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క పౌరుని, ప్రతి ఒక్క భారతీయుని ఏ విధంగా దోచుకుంటుందనే దాని మీద మనం ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాం. అసలు జిఎస్టి అంటే ఏంది? చాలామంది అంటారు అసలు జిఎస్టి అంటారు. జిఎస్టి అంటే ఏందో అర్థం కాదు. కానీ జిఎస్టి అంటే ఏంది? జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. గూడ్స్ అంటే వస్తువులకు సంబంధించినది అనమాట. వస్తువులకు సంబంధించిన దాంట్లో సర్వీస్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ట్యాక్స్ అనేది వేయాలి. కానీ ఇక్కడ వస్తువులు కాని వాటికి కూడా సర్వీస్ చేయడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి ఒక లేబరు, ఒక కూలి అడ్డ మీద తన పని చేసుకుంటూ ఉంటాడు, లేదంటే ఒక ఆఫీసులో పని చేస్తూ ఉంటాడు, లేదంటే ఒక కంపెనీలో పని చేస్తూ ఉంటాడు. అలాంటి లేబర్కి, అలాంటి ఎంప్లాయీకు, ప్రైవేటు మరియు ప్రభుత్వ ఎంప్లాయీకి కూడా జిఎస్టీ అనేది వసూలు చేయడం జరుగుతుంది. మరి ఆ యొక్క ఎంప్లాయ్మెంట్ అనేది గూడ్స్ కాదు కదా, మరి గూడ్స్ కాకుండా కూడా గూడ్స్ పేరు మీద ఎందుకు వసూలు చేస్తున్నది? అసలు ఈ జిఎస్టీ పేరు మీద భారతదేశంలో ఉన్న పౌరులందరినీ కూడా ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం దోచుకుంటుంది? దానివల్ల, దాని ప్రభావం వల్ల ఇక్కడ ప్రజల ఆర్థిక స్థితి మీద ఏ విధంగా ప్రభావం పడుతుంది? తర్వాత ఇక్కడ పేదలు, మధ్యతరగతి ప్రజలు, వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా ఎలా చిక్కుకుంటున్నాయి, ఎలా వాళ్ళ కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి అనేది మనం ఇందులో మొత్తం కూడా వివరించబోతున్నాం. ఏ ఏ వస్తువుకు ఎంత జిఎస్టీ పడుతుంది, ఏ విధంగా మనకు తెలవకుండానే మళ్ళా ఏ విధంగా దోచుకుంటుంది. ఇది 2017 నుంచి దోచుకుంటుంది కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు కాదు. మరి ఈ డబ్బంతా ఏం చేస్తున్నారు, ఎవరి ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారు అనేది మనం దీన్ని చర్చించుకోవాలి. ఎందుకంటే ఈ రోజున ఆర్థికంగా భారతదేశాన్ని చిన్న భిన్నం చేయడంలోనే కేంద్రం పెట్టుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. భారతదేశంలో ఏ పౌరుడు కూడా ప్రశాంతంగా జీవించొద్దు, ప్రశాంతంగా బతకొద్దు. కాబట్టి వీళ్ళను ఏ విధంగా వాళ్ళ మానసిక ఆందోళనతో ఉండాలి. నిజానికి వాళ్ళు కేంద్రంలో ఉన్న ఏదైతే బీజేపీ గవర్నమెంట్ ఉందో అది ఉన్నట్టుగా మనుధర్మాన్ని పాటించే ప్రభుత్వం. ఈ మనుధర్మంలో భాగంగా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజల్ని ఎప్పుడు కూడా ప్రశాంతంగా బతకడానికి వాళ్ళు ఒప్పుకోరు. ప్రశాంతత అనేది వాళ్ళు ఉండొద్దు. వాళ్ళు మానసిక ఆందోళన అనేది సృష్టించాలి. మానసిక ఆందోళన సృష్టిస్తూ వాళ్ళ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తూ వాళ్ళ దగ్గర ఏమాత్రం డబ్బులున్నా, ఎలాంటి ఆర్థిక వనరులున్నా, లేదంటే ఆ కుటుంబం సంపాదించే సంపాదన దోసేసుకొని వాళ్ళు ఎప్పుడు కూడా అడక తినే వాళ్ళగా ఉండాలన్నమాట. ఆందోళనతో ఉండాలి, అడక తినే వాళ్ళు ఉండాలి. ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం చేసినప్పుడు ఆ రాజకీయ నాయకులు వచ్చినప్పుడు అయ్యా ఇంత అయ్యా నాకు ఆకలి అవుతుంది, ఇంత తిండి పెట్టు అని చెప్పేసి పోయి అన్నం తిని జెండా పట్టుకొని తిరిగేటట్టుగా చేయాలి. ఆ పని చేయాలంటే ముందు వీళ్ళ దగ్గర సొంతంగా వంట చేసుకొని తిని ఉండేటట్టుగా ఉండకూడదు. వాళ్ళ బ్యాంకులో డబ్బు ఉండకూడదు, వాళ్ళకు స్థిరాస్తులు ఉండకూడదు, వాళ్ళకి ఆస్తులు ఉండకూడదు. ఎలాంటి ఆస్తులు ఉన్నా కూడా వాటిని ఏదో రూపకంగా దోసేసేయాలి, వాళ్ళను బయటికి పంపేయాలి అనే పద్ధతిలో ఉన్నారన్నమాట కేంద్ర గవర్నమెంట్. కాబట్టి ప్రజలు తనంతట తానే అభివృద్ధి అవ్వడానికి కేంద్ర గవర్నమెంట్ ఒప్పుకోవట్లే. ఒకప్పుడు తెలంగాణలో రజాకారులు పన్నులు వేసేటోళ్ళు, ట్యాక్స్. అది జుట్టు పన్ను కూడా వేసేవాళ్ళు. ఇంత పొడుగు జుట్టు పెట్టుకుంటే వాళ్ళకి ఇంత పన్ను అని, జుట్టు లేకుండా బోడిగుండు పెట్టుకుంటే దానికి ఇంత పన్ను అని, ఈ విధంగా పన్ను వేసేవాళ్ళు. విపరీతమైన పన్నుతో తెలంగాణ ప్రజల్ని దోసుకునేవాళ్ళు. తెలంగాణ ప్రజలు ప్రశాంతంగా బతకడానికి అప్పటి రజాకారు ఏదైతే 9వ నవాబైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రభుత్వము ఇక్కడున్న తెలంగాణ ప్రజల్ని అనేక విధాలుగా వేధించి వాళ్ళను ట్యాక్సుల రూపకంగా దోసుకున్నది. ఆ తర్వాత తెలంగాణ ప్రజలు ఉప్పెనల తెలంగాణ సాయుధ పోరాటం చేసి ఆ తర్వాత వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. ఆ తర్వాత స్వతంత్రం వచ్చింది. ఆ తర్వాత నెహ్రూ సైన్యానికి ఈ యొక్క నవాబ్ గవర్నమెంట్ లొంగిపోయింది. సరే, అది మనకు ఏదో స్వతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నాం. ఇది ప్రజాస్వామిక రాష్ట్రంగా దేశంలో కలిసిపోయింది. మరి ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ కూడా
అనేక విధాలుగా ట్యాక్స్ రూపకంలో భారత ప్రజల్ని దోసుకోవడం అనేది జరుగుతుంది. అది ఏ విధంగా దోసుకుంటుందో మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనే పేరు మీద మనం మనిషికి బతకాలంటే అతడికి ఆహారం అనేది అవసరం. ఏదైనా అది రైస్ అయినా కానీ ఏదైనా ఒక ఫుడ్ తయారు చేసుకొని తినాలి మనం. ఈ ఆహారం చేసుకున్నప్పుడు ఆహారానికి ఉపయోగించే ప్రతి ఒక్క వస్తువు మీద 5% జిఎస్టీ కట్టాలి. జిఎస్టీ అంటే ఇప్పుడు మనకు ఒక అతను రైస్ మనకు అమ్మిండు అనుకోండి, అమ్మినప్పుడు మనం 1 కిలో రైస్ మనం ఒక 50 రూపాయలు పెట్టి మనం కొన్నప్పుడు ఆ 50 రూపాయలు ఖచ్చితంగా 5% అనేది సెంట్రల్ గవర్నమెంట్కు కట్టాల్సి వస్తుంది. మరి ఈ 5% అప్పుడు ఏం చేస్తారంటే ఆ వ్యాపారి ఈ 5% అదనంగా వేసి మనకు అమ్మడం అనేది చేస్తూ ఉంటాడు. మనం 50 రూపాయలు కొన్నప్పుడు అతను 5% వేస్తే 2.5 ఎంతో డబ్బులు పడుతుంది. ఆ డబ్బులు పెట్టి మనం కొనుగోలు చేయాలి. ఆ విధంగా ఈ యొక్క బియ్యానికి కానీ దానికి సంబంధించిన వస్తువులకు ఖచ్చితంగా 5% జిఎస్టీ అనేది మనం కట్టడం జరుగుతుంది. ప్రతిరోజు కట్టడం జరుగుతుంది. ఇక కూరగాయలు ఆకుకూరల విషయానికి వస్తే ఖచ్చితంగా 12% మనం జిఎస్టీ కట్టాల్సి వస్తుంది. కడుతున్నాం కూడా. ఇది ఇప్పటి కాదు, 2017 నుంచి కడతా ఉన్నాం. ఈ 12% అంటే ఇక 100కు 12% కట్టాలి. 100 రూపాయలు అన్నప్పుడు 12 రూపాయలు కట్టాల్సిందే. 1000 రూపాయలు వస్తువులు తీసుకున్నాం మనం అనుకుంటే 1200 రూపాయలు ఖచ్చితంగా జిఎస్టీ కట్టాలి. అంటే ఈరోజు మనము అన్నం వండుకొని తిని మన కష్టం చేసుకొని మన శ్రమ చేసుకొని మనం ప్రశాంతంగా ఆహారం తినడానికి కూడా వీల్లేదు. కేంద్ర గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్కు తెలియకుండా మనం ఏం పని చేయడానికి వీల్లేదు అనేది ఈ జిఎస్టీ అనేది చెప్తా ఉందన్నమాట. కాబట్టి మనం ఆహారం తినాలన్నా, మనం కూరగాయలు కోసుకొని తినాలన్నా, మనం ఆకుకూరలు తినాలన్నా ఖచ్చితంగా కేంద్ర గవర్నమెంట్కు జిఎస్టీ రూపకంలో మనం డబ్బులు కట్టిన తర్వాతనే మనం వంట చేసుకోవడం అనేది జరగాలి. కాబట్టి ఇక్కడ కూరగాయలకు కూడా ఆకుకూరలు కూడా మనం 12% జిఎస్టీ కట్టడం అనేది జరుగుతుంది. ఇక మనం ఒకవేళ అన్నం చేసుకోవడం లేట్ అయిపోయింది, మనం అప్పటికప్పటికి వంట చేసుకోలేము, ఏదో ఒక రెస్టారెంట్ నుంచి మనం ఏదో ఒక చికెన్ బిర్యానో మటన్ బిర్యానో లేదంటే ఫ్రైడ్ రైసు ఏదో ఒకటి నూడిల్స్ ఏదో ఒకటి తెప్పించుకోవాలనుకుంటాం. అప్పుడు 12% జిఎస్టీ అనేది కట్టాలి. 12% జిఎస్టీ కడితేనే మనకు ఆ యొక్క ఆహారం అనేది మనకు చెందుతుంది, లేకపోతే చెందదు. 100 రూపాయలు మనకు ఆహారం వచ్చేది ఉంటే అదనంగా 12 రూపాయలు కట్టాలి. అది నేరుగా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే హోటల్ నుంచి ప్యాక్డ్ ఏదైనా తీసుకొచ్చినా కానీ మనం ఖచ్చితంగా 12% అని కట్టాల్సి వస్తుంది, కడుతున్నాం కూడా. ఇక ఈ రెస్టారెంట్ల నుంచి తీసుకొస్తున్న ఆహారం, ప్రత్యేక ఆహారం ఉంది చూడండి, దానికి మాత్రం ఖచ్చితంగా 18% మనం జిఎస్టీ కట్టాల్సి వస్తుంది. మరి ఆహారము గూడ్సా వస్తువా అంటే కాదు. కానీ మరి వాళ్ళు కేంద్ర గవర్నమెంట్ అనుకుంటే ఏదైనా చేయగలదు, రాదనుకుంటే దెబ్బలు కొదువా అనే ఒక సామెత ఉంది కదా. కాబట్టి కేంద్ర గవర్నమెంట్ కనుక అనుకుంటే వాళ్ళు ఏదైనా చేయగలరు అనేది ఈ జిఎస్టీ ట్యాక్స్ అనేది, ఈ యొక్క పన్ను ప్రతి ఒక్క పౌరుని ప్రతి ఒక్క భారతీయుని వాళ్ళని పిండి వసూలు చేసే పన్ను అన్నమాట. ఇది మామూలు పన్ను కాదు. ఇది వాళ్ళ రక్తాన్ని పీల్చి పిప్పి చేసి పేదలు బీదలు అనేది ఎవరు ఉండరు, అందరిని పీల్చి తాగేసే పన్ను ఇది. ఇక కొబ్బరి, మనకేదైనా కొబ్బరికాయ కొట్టాలి, కొంతమంది దేవుడు విశ్వసించే వాళ్ళు ఉంటారు, దేవుని కోసం కొబ్బరికాయ కొడతారు, కొబ్బరి కుడక తినాలని ఉంటుంది, కొబ్బరి వంటలు చేయాలంటది. కొబ్బరికి సంబంధించిన ఏ వస్తువులు మనం కొనాలన్నా కూడా ఖచ్చితంగా 18% జిఎస్టీ కట్టాలి. 18% పన్ను అనేది కేంద్ర గవర్నమెంట్ జిఎస్టీ రూపకంలో మనం కట్టడం అనేది జరుగుతుంది. అంటే పూజలు చేసుకోవడానికి కూడా వీలు లేదు, మనకు ఇష్టమైన ఆహారం కూడా తినడానికి అనేది వీలు లేదు అనేది కేంద్ర గవర్నమెంట్ అనేది ప్రతి ఒక్క పౌరుని నెత్తి మీద కూర్చొని మరీ పన్ను వసూలు చేస్తుంది.
ఇది చాలామంది కూడా అర్థం కాని పరిస్థితి. ఇక ఈ సాసుకు సంబంధించిన ఫుడ్డు కొంత ఉంటుంది కదా, సాసుకు సంబంధించిన ఫుడ్డు లేకపోతే ప్యాక్డ్ ఫుడ్డు, కొంచెం మంచి ఆహారం మనం తినాలనుకుంటే అప్పుడు కూడా ఖచ్చితంగా 28% మనం కేంద్ర గవర్నమెంట్కు జిఎస్టీ రూపకంలో పన్ను కట్టాల్సిందే. మనం ఆ పన్ను కట్టకపోతే ఆ యొక్క ఫుడ్ అనేది మనకు చెందదు. ఖచ్చితంగా మనం జిఎస్టీ రూపకంలో కేంద్ర ప్రభుత్వానికి పన్ను కట్టిన తర్వాతనే మనం ఏదైనా ఆహారం తినాల్సి వస్తుంది, తినాలి. ఇది చాలామంది కూడా ఆలోచించట్లే. జిఎస్టీ అనగానే ఏదో మనం మెడకు గంట కట్టిన దానిలాగా కట్టేస్తున్నారు. కానీ అసలు జిఎస్టీ ఏంది, ఈ పన్ను ఏంది, ఈ పన్ను అనేది మనం కేంద్ర గవర్నమెంట్కి ఎందుకు కట్టాలి? మనం కష్టం చేసుకొని మనము సంపాదించుకున్న ఈ సొమ్ములో కేంద్ర గవర్నమెంట్కి పన్ను ఎందుకు కట్టాలి? అసలు ఏ ప్రభుత్వం అయినా కూడా పౌరులను అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు, పౌరుల అభివృద్ధి కోరుతూ ఉంటారు. కానీ ఇక్కడున్న సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతుందో వాళ్ళు అభివృద్ధి కోరకపోగా విపరీతమైన పన్ను అనేది అన్ని రూపకంలో వాళ్ళు వసూలు చేయడం అనేది జరుగుతుంది. దానికి జిఎస్టీ అనే ముద్దు పేరు పెట్టడం జరిగింది. దీన్ని చాలామంది పట్టించుకోరు, ఎందుకంటే ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్, సీరియస్ విషయం కూడా. మనకు తెలవకుండానే ప్రతి మనిషి ఎంత పన్ను కడుతున్నాం అనేది ఇక్కడ లెక్కలేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పడం జరుగుతుంది కూడా, చివరిలో వస్తుంది అది. ఒక మనిషి రోజు ఎంత పన్ను కడుతున్నాం సెంట్రల్ గవర్నమెంట్, ఒక్క మనిషి ఎంత కడుతున్నాం అనేది మీకు చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ సరే మనకేదన్నా తలనొస్తుంది, కడుపులో నొప్పి లేస్తుంది, లేదంటే మనకేదన్నా ఆపద వస్తుంది, మన ఆరోగ్యం బాగుండదు, మనం హాస్పిటల్కి తీసుకెళ్తాం. హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క మెడిసిన్కి, అలోపతి మెడిసిన్ కావచ్చు, ఆయుర్వేదిక్ మెడిసిన్ కావచ్చు, లేదంటే ఏ మెడిసిన్కైనా కానీ ఖచ్చితంగా 12%, 12% ఖచ్చితంగా జిఎస్టీ రూపకంలో కేంద్రానికి పన్ను కట్టాల్సి వస్తుంది. బీజేపీ మోడీ ప్రభుత్వానికి ఖచ్చితంగా జిఎస్టీ రూపంలో పన్ను కట్టాల్సి వస్తుంది. ఎవరైనా ఎనిమల్స్ లవర్స్ అనే వాళ్ళు ఉంటారు, ఎనిమల్ కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు ఏదైనా ఎనిమల్కి ఏమైనా ట్రీట్మెంట్ ఇప్పించాలన్నా వాటికి సంబంధించిన వెటర్నరీ మెడిసిన్కి కూడా ఖచ్చితంగా 12% పన్ను కట్టాల్సి వస్తుంది. 100 రూపాయలు మనం తీసుకున్నామంటే ఖచ్చితంగా అదనంగా 12 రూపాయలు కట్టాలి. 1000 రూపాయలు కనుక తీసుకున్నట్లయితే 120 రూపాయలు ఖచ్చితంగా పన్ను కట్టాలి ఆ వస్తువు మీద. అది మనకు తెలవకుండానే వసూలు చేయడం అనేది జరుగుతుంది. ఈ జిఎస్టీ అనేది భారతీయుని భయంకరంగా దోసుకుండే ఒక పద్ధతి ప్రకారంగా ఎక్కడ కూడా ఏ వస్తువులో కూడా మిస్ కాకుండా క్షణంగా దోసుకుండే ఒక పద్ధతి అన్నమాట. జిఎస్టీ రూపకంలో దోసుకుండే ఒక పద్ధతి. ఇది ఎవరు కూడా అర్థం కాకుండా దోసుకుండే విధానం. కాబట్టి ఇక్కడ మెడిసిన్ కూడా మినహాయింపు లేదు. మెడిసిన్లో కూడా పన్ను అనేది వసూలు చేయడం అనేది జరుగుతూ ఉంది. మెడిసిన్ సంబంధించిన ఆయిల్స్, ఇంకా మెడిసిన్ సంబంధించిన యాంట్మెంట్స్ ఇట్లాంటివి ఏమైనా కొనాలన్నా కూడా ఖచ్చితంగా మనం 12% జిఎస్టీ రూపంలో పన్ను కట్టాల్సిందే. ఎడ్యుకేషన్ సంబంధించిన విషయానికి వద్దాం, చదువు సంబంధించిన విషయానికి వద్దాం. చదువు సంబంధించిన విషయాల్లో ప్రింటెడ్ బుక్స్ కానీ, బ్రోచర్స్ కానీ, లెటరేట్స్ కానీ, లేదంటే మ్యాటర్ సంబంధించిన ఒక సింగిల్ కాపీ కానీ ఏది కొనాలన్నా ఖచ్చితంగా 5% జిఎస్టీ రూపంలో కట్టాల్సిందే. ఇక ప్లాన్ అండ్ డ్రాయింగ్, అంటే ఇంజనీర్స్ ఉంటారు కదా, మనం ఏమైనా కొత్త ఇండ్లు కట్టాలనుకుంటున్నాం, కొత్త ఇండ్లు నిర్మాణం చేయాలనుకుంటాం. ఆ టైంలో మనం ఇంజనీర్స్ దగ్గర పోయి ప్లాన్ గీపిస్తూ ఉంటాం. ఆ ప్లాన్ గీపించినప్పుడు వాటికి సంబంధించిన ఏమైనా సీట్లు కానీ వాటికి సంబంధించిన కాపీలు కానీ కొనాలన్నా కూడా ఖచ్చితంగా 12% జిఎస్టీ రూపకంలో మోడీజీకి, కేంద్ర ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఖచ్చితంగా చెల్లించాల్సిందే, చెల్లిస్తున్నాం కూడా. ఇది ఎవరు కూడా అర్థం కాని పరిస్థితి. ఇక వ్యవసాయ రంగానికి వద్దాం. మరి వ్యవసాయంలో ఏదానికి మనం పన్ను చెల్లిస్తున్నాం. ఏ పాలకులైనా కూడా ప్రజల బాగోగు కోరుతారు, ప్రజల అభివృద్ధి కోరుతారు. కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వంతో కానీ ప్రభుత్వంతో కానీ ఎలాంటి ప్రయోజనం పొందని వాళ్ళు కూడా
పన్ను రూపకంలో ప్రభుత్వ దోపిడీకి గురవడం అనేది జరుగుతుంది. భారతదేశంలో పుట్టడమే నేరమా అనే పరిస్థితి ఏర్పడింది. భారతదేశంలో పుట్టినందుకు ఖచ్చితంగా పన్ను రూపకంలో బలి కావాల్సి వస్తుంది. పన్ను రూపకంలో ఇక్కడ ప్రభుత్వ దోపిడీకి గురి కావాల్సి వస్తుంది. ఇక ఇక్కడ వ్యవసాయానికి వచ్చినప్పుడు వరి ధాన్యానికి సంబంధించిన మనం ఏమైనా వరి కొనేవానికైనా సరే లేదంటే అమ్మేటోని కూడా ఖచ్చితంగా జిఎస్టీ 5% వేయడం జరుగుతుంది. బియ్యం కొన్నా కూడా 5% పన్ను అమ్మినోనికి పడుతుంది, కొన్నోనికి పడుతుంది, ఇద్దరికి పడుతుంది. ఇక వ్యవసాయ సంబంధించిన పంటలన్నిటి కూడా ఖచ్చితంగా 5% మనం జిఎస్టీ రూపకంలో పన్ను కట్టాల్సి వస్తుంది. వ్యవసాయానికి సంబంధించిన ఉపయోగించే అన్ని వస్తువులకి నాగలి, కొర్రు, ఇలాంటి పారలు, పలుగులు, గడ్డపారలు ఇలాంటి వస్తువులన్నిటి కూడా ఖచ్చితంగా 12% నుంచి 18% జిఎస్టీ రూపకంలో కేంద్ర ప్రభుత్వం మళ్ళా పన్ను వసూలు చేయడం జరుగుతుంది. ఇక గ్యాస్కు సంబంధించిన వస్తువులను కానీ గ్యాస్ సిలిండర్లు కానీ ఇలాంటి ఏమైనా మనం కొనుగోలు చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా వాటి కూడా 12 నుంచి 18% మనం పన్ను కట్టాల్సి వస్తుంది. మనల పన్ను వసూలు చేయడం జరుగుతుంది. ఎవరన్నా చేపలు పట్టే వాళ్ళు ఉంటారు, సముద్రంలోకి వెళ్ళి చెరువులకు వెళ్ళి చేపలు పట్టే వాళ్ళు ఉంటారు. ఈ చేపలు పట్టే వాళ్ళు కూడా వలలు కొనాలన్నా పడవలు కానీ పడవలకు సంబంధించిన వస్తువులు కానీ ఏమైనా కొనాలనుకున్నా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క వస్తువు పేరు మీద 12 నుంచి 18% ఇక్కడ పన్ను వసూలు చేయడం జరుగుతుంది. ఇక కూలీల విషయానికి వద్దాం. కూలీలు మరియు కార్మికులకు సంబంధించిన విషయంలో కూడా నిజానికి కూలీలు వాళ్ళు సొంతంగా కాయకష్టం చేసి పనిచేసి బతికేవాళ్ళు. వాళ్ళు 8 గంటలు పనిచేస్తారు, ఒక్కోసారి ఓటి కూడా పనిచేస్తారు, 10 రూపాయలు నాకు ఎక్కువ వస్తుంది కదా అని. కానీ అలాంటి వాళ్ళ దగ్గర కూడా ఖచ్చితంగా 18% పన్ను వసూలు చేయడం అనేది జరుగుతుంది జిఎస్టీ రూపకంలో. కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ రూపకంలో 18% పన్ను వసూలు చేయడం అనేది జరుగుతుంది కూలీల నుంచి కూడా. ఇక గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులు ఉంటారు, మున్సిపల్ కార్మికులు ఉంటారు. వాళ్ళు ఊడుస్తారు, ఆ గ్రామాన్ని ఆ పట్టణాన్ని శుభ్రపరుస్తారు. అక్కడ ఏదాంటి చెత్త చెదారం ఉన్నా కూడా ఎత్తిపోస్తూ ఉంటారు. అలాంటి చెత్త ఎత్తిపోసే కార్మికుల దగ్గర కూడా 18% పన్ను వసూలు చేస్తున్న మహా గొప్ప కేంద్ర ప్రభుత్వం అండి మనది, మామూలు ప్రభుత్వం కాదు. అలాంటి వాళ్ళ దగ్గర కూడా వదిలిపెట్టకుండా మరీ జిఎస్టీ రూపంలో పన్ను గుంజడం అనేది జరుగుతుంది. ఎంత గొప్ప ప్రభుత్వమో మీరు ఒకసారి చూడండి. గవర్నమెంట్ ఆఫీసులలో పనిచేస్తారు, గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఆల్ డిపార్ట్మెంట్లో పనిచేసే పర్మనెంట్ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు డ్యూటీ చేసి కనీసం వాళ్ళు పని చేసి అలా జీతం చేసుకుంటే కూడా వాళ్ళ జీతంలో కూడా ఖచ్చితంగా 100కు 18% పన్ను కట్టాల్సిందే. 100కు 18% పన్ను కట్టాల్సిందే. పన్ను జిఎస్టీ రూపంలో పన్ను వసూలు చేయడం అనేది జరుగుతుంది. ఇది ఒక భయంకరమైన దోపిడీ, ఒక వైరస్ లాంటిది. ఇది మనిషిని భారతీయులను అందరినీ పీడిస్తున్న వాళ్ళ రక్తాన్ని తాగే ఒక భయంకరమైన ఒక వైరస్ లాంటిది పన్ను అనేది. నిజానికి ఎవరు కూడా తెలవట్లేదు. తెలవకుండానే ప్లాన్గా ఒక పద్ధతిగా పన్ను అనేది కేంద్ర ప్రభుత్వం వసూలు చేయడం అనేది జరుగుతుంది. ఇక పర్మనెంట్ కాని వాళ్ళ దగ్గర నుంచి కూడా ఖచ్చితంగా 18% పన్ను అనేది వసూలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వంట నూనెలు ఉంటాయి కదా మనకు, సన్ఫ్లవర్ కానీ లేకపోతే ఇంకా పల్లి నూనె కానీ ఇలాంటి ఏ నూనెలు కానీ మనం వంట చేసుకోవడానికి ఉపయోగించే అన్ని నూనెల మీద 5% ఖచ్చితంగా పన్ను కట్టాల్సిందే. కొవ్వు పదార్థాలకు సంబంధించిన వస్తువులు ఉంటాయి కదా, ఆ కొవ్వు పదార్థాలకు సంబంధించిన వస్తువుల మీద కూడా ఖచ్చితంగా 12% మనం జిఎస్టీ రూపకంలో కేంద్ర ప్రభుత్వానికి పన్ను కట్టడం అనేది జరుగుతుంది. నెత్తికి వాడే నూనెలు, కొబ్బరి నూనె కానీ లేదంటే ఇంకేమైనా నూనె కానీ, ఎయిర్ ఆయిల్స్, మొత్తం అన్ని ఎయిర్ ఆయిల్స్ మన నెత్తి శుభ్రంగా ఉండాలంటే మనం ఖచ్చితంగా నిత్యావసర వస్తువులో భాగంగా మనం కొనుగోలు చేసి
మనం నెత్తికి అనేది నూనె పెట్టుకోవడం అనేది జరుగుతుంది. అలాంటి నూనెలకు కూడా కొబ్బరి నూనె కూడా ఖచ్చితంగా 18% మనం జిఎస్టీ రూపకంలో పన్ను కట్టడం అనేది జరుగుతుంది. నిజానికి మనం ఏమంటున్నాం, బ్యాంకులే దోపిడీ చేస్తున్నాయి, లేదంటే ప్రైవేటు వ్యక్తులు దోపిడీ చేస్తున్నారు, లేదంటే సెల్ ఫోన్లో ఉన్న యాప్లలో ఉన్న యాప్లలో దోపిడీ చేస్తున్నారు, లేదంటే రకరకాల వాళ్ళు లోన్స్ ఇచ్చి పర్సనల్ లోన్స్ అని, ఇలాంటి హౌసింగ్ లోన్స్ అని, ఇలాంటి లోన్స్ ఇచ్చి లోన్స్ వాళ్ళే అధిక వడ్డీతో రూపంలో దోపిడీ చేస్తున్నారు అనేది మనం చెప్పుకోవడం జరుగుతుంది. కానీ ప్రభుత్వమే ప్లాన్గా పద్ధతిగా జిఎస్టీ రూపంలో దోపిడీ చేయడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం తర్వాతనే మిగతా సంస్థలు అనేది ఆ విధానాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇది కేంద్ర గవర్నమెంట్ చేస్తున్న పని. ఇక మనకు స్వీట్లు, మనం పండగలు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా స్వీట్లు కావాలి. ఏదన్నా కార్యములు శుభకార్యాలు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం స్వీట్లు అనేది వాడడం జరుగుతుంది. అలాంటి స్వీట్లకు కానీ స్నాక్స్ కానీ ఖచ్చితంగా 5% మనం జిఎస్టీ రూపంలో పన్ను కట్టడం అనేది జరుగుతుంది. ఇక బట్టల విషయానికి వద్దాం. క్లాత్స్, ఈ బట్టల విషయానికి వస్తే ఇక్కడ ఒక జిమ్మక్ ఉంది చూడండి. రెడీమేడ్ క్లాత్స్ ఉంటాయి కదా, రెడీమేడ్ క్లాత్స్ 1000 రూపాయల లోపున ఉంటే 5% మనం జిఎస్టీ రూపకంలో పన్ను చెల్లించడం జరుగుతుంది. ఇక 1000కి పైబడిన ఉన్న ఏ వస్తువులని, ఏ క్లాత్స్, ఏ బట్టలు కూడా మనం తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వాటికి మనం 12% పన్ను కట్టాల్సి వస్తుంది. ఏదైతే 1000 రూపాయలకు మీద ఉన్న ఏ రెడీమేడ్ కానీ ఏ బట్టలు కానీ మనం కొనుగోలు చేయాలనుకుంటే ఖచ్చితంగా వాటికి 12% మనం పన్ను కట్టాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది, మనం గమనించాలి. మెటల్ ట్రేడ్ చూడండి, ఇక్కడ ఒక్క క్లాత్ కూడా, ఒక ధోతిని కూడా, ఒక శారీని కూడా వదిలిపెట్టలే వీళ్ళు. మహానుభావులు, ఎంతటి మహానుభావులు, మామూలు మహానుభావులు కాదు వీళ్ళు. వీళ్ళు ఒక ప్లాన్గా దోచుకుంటున్న పద్ధతి విధానం ఏ విధంగా ఉందో మీరు ఒక్కసారి గమనించండి. ప్రతి క్లాత్ కూడా ఎక్కడ కూడా వదిలిపెట్టట్లే. మెటల్ ట్రేడ్ ఉంటాయి కదా, మెటల్ ట్రేడ్ ఉన్న చీరలు కనుక మనం కొనుగోలు చేసినట్లయితే ఖచ్చితంగా 12% పన్ను కట్టాల్సి వస్తుంది. కడుతున్నాం కూడా. ఇక మెటల్ ట్రేడ్ లేని చీరలు ఉంటాయి కదా, చీరలకు అంచులు ఉంటాయి చూడండి, అంచులు. ఈ అంచులలో మెటల్కి సంబంధించిన ఆ గీతలు లాంటివి కనుక లేని ఉంటేనేమో 5% కడుతున్నాం. ఆ గీతలు లాంటి మెటల్ సంబంధించిన గీతలు లాంటి చీరలకు దోతులు కనుక ఉన్నట్లయితే 12% మనం పన్ను కట్టడం జరుగుతుంది. ఇక మాంసానికి సంబంధించిన విషయాలకు వద్దాం. ఇక మాంసానికి సంబంధించిన విషయానికి వస్తే బోన్లెస్ ఇలాంటి ఆ మాంసానికి, అన్ని రకాల మాంసానికి మనం 12% ఇక్కడ పన్ను అనేది చెల్లించుకోవడం జరుగుతుంది. ఇక మనం చేపలు కొనుగోలు చేసినప్పుడు, చేపలు తినాలనిపిస్తుంది, ఎప్పుడు ఒకే కూరలు తినాం, ఒకే మాంసం తినాం కాబట్టి మనం చేపలు కూడా మనకు తినాలనిపిస్తుంది. కాబట్టి మనం చేపలు తినాలనుకుంటే ఖచ్చితంగా 5% మనం కేంద్ర గవర్నమెంట్కు జిఎస్టీ రూపంలో పన్ను చెల్లించిన తర్వాతనే చేపలు అనేది కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇక కరెంటు సంబంధించిన, ఎలక్ట్రికల్ సంబంధించిన వస్తువులకు వద్దాం. ఇక ఎలక్ట్రికల్ సంబంధించిన అన్ని వస్తువులకు ఖచ్చితంగా మనం జిఎస్టీ రూపకంలో 18% మనం పన్ను అనేది చెల్లించుకోవడం జరుగుతుంది. మొబైల్ ఫోన్స్ మనం ఈరోజు మొబైల్ వాడుతున్నాం. ఆ మొబైల్స్ అయినా ఖరాబ్ అయినా కొత్తవి మనం కొనుగోలు చేసినా ఖచ్చితంగా మనం 12% మనం జిఎస్టీ రూపకంలో కేంద్ర ప్రభుత్వానికి పన్ను కట్టిన తర్వాతనే మనం ఆ మొబైల్ కొనుగోలు చేయడం జరుగుతుంది. అందుకే ప్రతి వస్తువుకి విపరీతమైన రేట్లు పెరగడానికి అవే కారణాలు. ఈ జిఎస్టీ ఛార్జీలే ప్రధానమైన కారణం అని మనం చెప్పుకోవడం తప్పదు, చెప్పక తప్పదు. ఇక జనరేటర్ సంబంధించిన పరికరాలు మనం కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా జిఎస్టీ రూపకంలో 18% మనం పన్ను చెల్లించడం జరుగుతుంది. ఇక ఎలక్ట్రానిక్ సంబంధించిన ప్రొఫెషనల్ పరికరాలు కనుక మనం ఏమైనా కొనాలనుకుంటే వాటికి ఖచ్చితంగా 28% మనం పన్ను చెల్లించడం జరుగుతుంది.
100కి 28% అంటే మామూలు మాటలు కాదు కదా. 28% మనం పన్ను చెల్లించడం జరుగుతుంది. ఇక అన్ని రకాల కెమెరాలకు మనం ఫోటో తీసే కెమెరాలు అవసరం వచ్చినప్పుడు మనం ఫోటో కెమెరాలు ఎవరైనా కొనాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా 18% జిఎస్టీ రూపంలో పన్ను చెల్లించిన తర్వాతనే కెమెరాలు అనేది కొనుగోలు చేయడం జరుగుతుంది. అసలు ఏ ప్రభుత్వం అయినా పౌరుల బాగు చూడాలి, మంచి చూడాలి, పౌరుల అభివృద్ధి కోసం పథకాలు చేయాలి, వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడే ప్రభుత్వాలు ఉంటాయి. కానీ గత 10 సంవత్సరంలో కేంద్రంలో తిష్ట వేసి కూర్చొని ఒక రాక్షసులాగా దేశ ప్రజలను అందరినీ కూడా రక్తంలాగా పీడించే బీజేపీ ప్రభుత్వం రక్తం పీలుస్తూ పేదవాన్ని, చెత్త తీసేవాన్ని, ఆకలితో అలమటించేవాన్ని కూడా వదిలిపెట్టకుండా జిఎస్టీ రూపకంలో పన్ను వసూలు చేయడం అనేది జరుగుతుంది. ఇక అన్ని రకాల మనం ఏదైనా వీడియో కెమెరా కొనాలన్నా కూడా ఖచ్చితంగా 18% పన్ను చెల్లించిన తర్వాతనే వీడియో కెమెరా కూడా కొనడం జరుగుతుంది. ఇక స్టీల్ సామాన్కి వద్దాం. అన్ని రకముల స్టీల్ సామాన్లు మనం ఏ స్టీల్ సామాన్ కొనాలన్నా 18% జిఎస్టీ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి పన్ను చెల్లించిన తర్వాతనే ఆ స్టీల్ సామానాలు అనేది కొనడం జరుగుతుంది. అన్ని రకాల ఐరన్ వస్తువులు మనం ఇల్లు కట్టాలన్నా, లేకపోతే భీములు పోయాలన్నా, లేకపోతే స్లాబ్లు పోయాలన్నా మనకు ఖచ్చితంగా స్టీల్ అవసరం ఉంటుంది, ఐరన్ అవసరం ఉంటుంది. ఇలాంటి ఐరన్ కూడా మనం కొనుగోలు చేసినప్పుడు ఆ ఐరన్కు మనం ఖచ్చితంగా 18% జిఎస్టీ రూపంలో పన్ను చెల్లించిన తర్వాతనే మనం ఆ ఐరన్ అనేది కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇక మనం ఇల్లు కట్టుకోవాలని అనుకున్నప్పుడు, బిల్డింగ్స్ కట్టుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా సిమెంటుకు 28% పన్ను చెల్లించాల్సి వస్తుంది. 28% జిఎస్టీ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి పన్ను చెల్లించిన తర్వాతనే మనం సిమెంట్ బ్యాగ్ అనేది కొనడం అనేది జరుగుతుంది. ఇక కాస్మెటిక్ సంబంధించిన ఐటమ్స్కి వద్దాం. పౌడరు, మేకప్ కిట్స్ మొదలగు అన్నిటికి సంబంధించిన అట్లా మాత్రం ఖచ్చితంగా మనం ఏది కొనాలన్నా కూడా 18% మనం జిఎస్టీ రూపకంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తుంది. ఇవన్నీ ట్యాక్స్ రూపంలో ఒక్కొక్క మనిషి దగ్గర సుమారుగా రోజు 100 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. ఈ విధానం ప్రపంచంలో ఏ దేశంలో లేదు. తన సొంత బిడ్డల, తన సొంత దేశస్తుల పన్ను రూపకంలో దోపిడీ చేసే పద్ధతి ప్రపంచంలో ఏ ఖండంలా, ఏ దేశంలా లేదు. కేవలం భారతదేశంలో కేంద్రంలో 10 సంవత్సరాల నుంచి కూర్చున్న బీజేపీ ప్రభుత్వం మాత్రమే భారతీయులను, పేదవాన్ని, చెత్త తీసేవాన్ని, కార్మికుని, కర్షకుని, ప్రతి ఒక్కరిని, చివరికి జంతువులను కూడా ప్రతి ఒక్కరిని జిఎస్టీ రూపకంలో పన్ను వసూలు చేయడం అనేది జరుగుతుంది. యావరేజ్గా ప్రతి ఒక్క మనిషి రోజు 100 రూపాయలు కేంద్ర గవర్నమెంట్కి జిఎస్టీ రూపంలో పన్ను చెల్లించడం జరుగుతుంది. 2023 సంవత్సర జనాభా లెక్కల ప్రకారం మన భారతదేశ జనాభా 143 కోట్లు. ఈ 143 కోట్ల జనాభా రోజుకు ఒక్క 100 రూపాయల చొప్పున మనం పన్ను చెల్లించినట్లయితే ఈ భారతదేశంలో ఉన్న 143 కోట్ల జనము రోజుకు 100 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వానికి చెల్లించినట్లయితే 14,300 కోట్ల రూపాయలు ఒక్క రోజుకు చెల్లించడం అనేది జరుగుతుంది పన్ను రూపంలో. అదే ఒక్క నెలకి మనం ఆ పన్నును లెక్కేసుకున్నట్లయితే 14,300 కోట్లు ఇంటూ 30 రోజులు 4,29,000 కోట్ల రూపాయలు పన్ను రూపం అంటే జిఎస్టీ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి పన్ను అనేది మనం చెల్లించడం జరుగుతుంది. అదే సంవత్సరానికి వచ్చినట్లయితే 4,29,000 కోట్లు ఇంటూ 12 నెలలకు మనం లెక్కేసుకుంటే 51,48,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి మనం కడుతున్నాం. మరి
ఇంత కడితే భారతీయుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమిటి? మరి ఈ కోట్ల రూపాయలు వసూలు చేసి ఎవరు ప్రయోజనానికి ఉపయోగపడుతున్నారు? ఎవరిని ప్రయోజనాలు చేకూరుస్తున్నారు? ఈ కోట్ల రూపాయలు భారతీయుల నుంచి రోజుకి 14,300 రూపాయలు, 14,300 కోట్ల రూపాయలు వసూలు చేసి ఆదాని, అంబానీ ఇలాంటి వాళ్ళకు తగలబెట్టేసి వాళ్ళని ధనవంతులుగా చేస్తుంది. భారతీయులందరినీ దరిద్రులుగా మార్చడానికి ఈ కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. మరి అలాంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఇతర రాష్ట్రాలు కూడా విస్తరింపజేయాలని కొందరు మహానుభావులు కోరుకుంటున్నారు. అయ్యా, ఈ జిఎస్టీ ఎత్తేసేదాకా మనం పోరాటం చేయాలి. ఖచ్చితంగా మమ్మల్ని మీరు వసూలు చేయడం ఏందిరా నాయన, మా బతుకు మేము బతుకుతున్నాము, జిఎస్టీ రూపంలో మమ్మల్ని పీడించడం ఏంది, మమ్మల్ని వసూలు చేయడం ఏంది, మా కష్టాన్ని దోసుకోవడం ఏంది, మమ్మల్ని ప్రశాంతంగా బతకనేకపోవడం ఏందని చెప్పి ఈ జిఎస్టీ పోయే వరకు జిఎస్టీ వ్యతిరేక ఉద్యమాలు నడవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్ను వసూలు చేస్తున్న అన్ని రకాల పన్ను వసూలు చేస్తున్న ఈ జిఎస్టీకి వ్యతిరేకంగా, ఈ పన్నుకి వ్యతిరేకంగా ప్రతి ఒక్క భారతీయుడు కదలవలసిన అవసరం ఉంది, పోరాటం చేయవలసిన అవసరం ఉంది. మరి ఇన్ని కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వము భారతదేశంలో హిందూ మతవాద రాజ్య స్థాపనకు కృషి చేయడం అనేది జరుగుతుంది. భారత రాజ్యాంగాన్ని తొలగించి సాధారణ భారతీయులకు ఆవు పేడ, ఆవు మూత్రం తాపించాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని గొప్పగా చెప్పుకుంటూ భారతీయులను ఇక్కడ ఆకలితో చంపేయడం అనేది జరుగుతుంది. ఎంత దుర్మార్గం అండి ఈ విధానం. మరి ఇలాంటి పరిపాలన ఈ ప్రాంతానికి రావాలని కోరుకోవడం దుర్మార్గం కాదా? మళ్ళీ ఇక్కడ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అనే ఒక ఎయిర్ బంధాలు కూడా పెట్టడం అనేది జరిగింది. సౌత్ ఇండియాను మరి వివక్షత చూపడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏ ఫండ్స్ రానియరు, ఇక్కడ ఏ సోషల్ వర్కర్లను పనిచేయనియరు, ఏ ఎన్జిఓలను పనిచేయనియరు. ఆ ఎన్జిఓలకు వచ్చే ఫండ్స్ను కూడా అన్నిటిని క్లోజ్ చేయడం జరుగుతుంది. అన్ని రకాల వేధించడం జరుగుతుంది. వాళ్ళకు ఎలాంటి సర్టిఫికెట్లు ఇవ్వాలన్నా, ఏటీజీ 12 ఇవ్వాలన్నా విపరీతమైన వసూలు అనేది ఉంటుంది. కింది స్థాయి నుంచి మీది స్థాయి దాకా వసూలు చేయడం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ సౌత్ ఇండియాలో ఒక వివక్షత చూపెడుతూ, అంటే సౌత్ ఇండియా అయినా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక గోవా మొదలగు ఈ సౌత్ ఇండియా రాష్ట్రాలను ఒక వివక్షత చూపెడుతూ అధికంగా దోపిడీ చేయడమే కాకుండా అన్ని విధాలుగా వీళ్ళను బాధ పెట్టడం అనేది జరుగుతుంది. అన్ని విధాలుగా వీళ్ళని దోపిడీకి గురి చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి నాకు తెలిసి సౌత్ ఇండియా వరకు ఒక దేశంగా మారితే బాగుంటుంది అనేది ఇక్కడ సౌత్ ఇండియన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. సౌత్ ఇండియా వరకు ఖచ్చితంగా ఒక దేశం కావాలి. నార్త్ ఇండియన్స్ అలవాట్లు వేరున్నాయి, సౌత్ ఇండియన్స్ అలవాట్లు వేరున్నాయి. సౌత్ ఇండియా కల్చర్ వేరుంది, నార్త్ ఇండియా కల్చర్ వేరుంది. కాబట్టి సౌత్ ఇండియా వరకు ఒక దేశంగా అయితే ఈ దేశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సౌత్ ఇండియా వరకు ఒక దేశంగా ఉండాలనేది ఇక్కడ ప్రజలు కాంక్షిస్తున్నారు. కాబట్టి ఇక్కడ సౌత్ ఇండియాలో ఈ విధంగా భయంకరమైన ఎలాంటి అభివృద్ధి పెట్టకుండానే భయంకరమైన దోపిడీకి జిఎస్టీ రూపంలో ఇక్కడ భారతీయులందరినీ విపరీతంగా దోచుకుంటున్న ఈ కేంద్ర గవర్నమెంట్కు వ్యతిరేకంగా, బీజేపీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా, వాళ్ళు చేసే ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించవలసిన అవసరం ఉంది. అసలు ఈ జిఎస్టీ కట్టడం ఏంది, ఈ జిఎస్టీ ఏంది అనేది క్వశ్చన్ వేయవలసిన అవసరం ఉంది. మా పని మీద కూడా మీరు ఎందుకు జిఎస్టీ చేస్తున్నారని చెప్పేసి అడగవలసిన అవసరం ఉంది. దానికోసం ఉద్యమ సంస్థలు కూడా ఏర్పడవలసిన అవసరం ఉంది. దానికోసం ఉద్యమాలు కూడా నడవాల్సిన అవసరం ఉంది. బీజేపీ చేస్తున్న అన్ని రకాల ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి, పన్ను వసూలు కార్యక్రమాలకి ప్రజలు కూడా కదలవలసిన అవసరం ఉందని చెప్పేసి మా సూత్రశాన కోరుతూ